శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. కులాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు పూజ చేసుకుని భగవంతుడికి దగ్గర కావాలనేదే మా ఆకాంక్ష. అతి త్వరలో వారాహి నవరాత్రులు రాబోతున్నాయి కదా! వారాహి నవరాత్రులు అంటే లక్షల మంది ప్రేమతో వారాహి అమ్మని పూజించుకునే రోజులు. మన ఛానెల్లో కూడా ఎంతో మంది అమ్మవారి పూజ చేసుకుని వాళ్ళ జీవితాలు మారాయి అని ఒక్కొక్క అనుభవము చెప్తూ ఉంటే అసలు మనస్సు పులకరిస్తుంది. వారాహి నవరాత్రులు ఎప్పుడు రాబోతున్నాయి, అలాగనే ఆ పూజ తేలిగ్గా ఎలా చేసుకోవాలి, అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తా. ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు ఉన్న 9 రోజుల్ని వారాహి నవరాత్రులు అని పిలుస్తారు. ఈ సంవత్సరం ఎప్పుడు రాబోతున్నాయి అంటే ఆ డేట్స్ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో కరెక్ట్ డేట్స్ ఇస్తాము, చూసుకోండి. మరి అమ్మవారి నవరాత్రులు తేలిగ్గా ఎలా చేసుకోవాలండి? మొట్టమొదట అమ్మవారి పటం ఒకటి తెచ్చుకోండి. మా ఇంట్లో పటం లేదండి అంటే ఇంటర్నెట్లోంచి ఒకటి డౌన్లోడ్ చేసి ఒక చిన్న కలర్ ప్రింట్అవుట్ ఒకటి తీసుకోండి. తీసుకుంటే రోజు పూజ చేస్తున్నప్పుడు అమ్మవారి మూర్తి ఎదురుగుండా కనిపిస్తే అదొక అనుభూతి. మరి విగ్రహం కానీ యంత్రం కానీ పెట్టుకోవచ్చా అండి? విగ్రహం అయితే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అదృష్ట మాత్రం. ఇంత దాటి విగ్రహాలు పెట్టుకోకండి. యంత్రాల జోలికి వెళ్ళొద్దు. యంత్రాన్ని మెయింటైన్ చేయడం అవన్నీ కష్టం. అన్నిటికన్నా బెస్ట్ ఏమిటి అంటే అమ్మవారి పటం. చక్కగా పటం పెట్టుకుంటే కనుక నియమాలు చాలా తక్కువ ఉంటాయి. సరే, అప్పుడు ఏం చేస్తారంటే మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసి ఒక చోట చక్కగా పటం నిలబెట్టండి. లేకపోతే పక్కనే ఒక పీట వేసి, ఇంట్లో ఎక్కడైనా ఒక చిన్న పీట వేసి దాని మీద ఒక బట్ట పరిచి అక్కడైనా అమ్మవారి పటం పెట్టుకోవచ్చు. ఎక్కడో ఒక చోట పెట్టండి. కానీ నియమం ఏమిటి అంటే ఎక్కడైతే పెట్టి నవరాత్రులు ప్రారంభిస్తారో 9 రోజులు అక్కడే ఉంచి పూజ చేయండి తప్ప ఒకరోజు ఒక చోట, ఒకరోజు ఒక చోట అలా పటాన్ని ఆ పీఠాన్ని మార్చకండి. ఎక్కడ పెట్టుకున్నారో పటం అక్కడే 9 రోజులు చేయండి. తర్వాత కలశం పెట్టాలండి. మీ సాంప్రదాయంలో ఉంటే పెట్టండి, లేకపోతే అవసరం లేదు. అఖండ దీపం వెలిగించాలా? అఖండ దీపాల జోలికి వెళ్ళకండి. దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. దీపం కొండెక్కిపోయిందని చెప్పి మళ్ళీ బాధపడతారు. అందుకని రోజు మనం పూజలో పెట్టుకునే 2 దీపాలు ఉంటాయి కదా, అవి సరిపోతాయి. అఖండ దీపాలు అవసరం లేదు. అమ్మవారి పూజ ఎప్పుడు సూర్యాస్తమయం అయ్యాక చేయండి. ఆ సమయంలో వారాహి శక్తి యాక్టివేట్ అవుతుంది. అందుకని సూర్యాస్తమయం అయ్యాక 6, 6:30 అయ్యేసరికి సూర్యాస్తమయం అయిపోతుంది కదా, అప్పుడు చేయండి. సరే, ఇప్పుడు ఈ పూజ ఎలా చేయాలి అంటే మీకు నండూరి శ్రీవాణి పూజా వీడియోస్ అనే ఛానల్ ఉంది కదా, అందులో ఒక 5, 6 వీడియోస్ ఉన్నాయి రకరకాలవి. ఒక వీడియో ఏమిటంటే 20 నిమిషాల్లో వారాహి అమ్మవారి పూజ, షోడశోపచార పూజ ఎలా చేసుకోవాలి అనేది. పూర్తి పూజ చేయడానికి మీకు ఒక 20 నిమిషాలు పడుతుంది. అంత సమయం లేదు అనుకుంటే 10 నిమిషాల్లో పంచోపచార పూజ చేసుకోవడం ఎలాగా, అది కూడా ఉంది. అలాగే అమ్మవారి అష్టోత్తరం, అమ్మవారి కవచం, నామాలు అన్నీ ఉన్నాయి శ్రీవాణి ఛానల్లో. ఆ లింకులన్నీ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అవి చూసి చేసుకోండి. సరే, 20 నిమిషాల్లో అసలు పూజ ఎలా చేయాలి, ఆ విధానం ఏమిటి అనేది ఇక్కడ చెప్తా. మొట్టమొదట ఏమిటంటే ఆచమనం చేయాలి, ఏ పూజకైనా చేసినట్టే. తర్వాత సంకల్పం చెప్పుకోవాలి అమ్మవారికి. అక్కడ మీ మనస్సులో ఏదైనా కోరిక ఉంటే కనుక అమ్మవారికి చెప్పుకోండి. ఆ తర్వాత అమ్మవారి పటానికి కానీ ఆ మూర్తికి కానీ ప్రాణప్రతిష్ఠ చేయాలి. అది మొట్టమొదటి రోజు మాత్రమే చేయాలి, ప్రతిరోజు అవసరం లేదు. కేవలం మొదటి రోజు మాత్రమే. అది శ్రీవాణి ఆ వీడియోలో చెప్పింది, చెప్పినట్టుగా చేయండి. ఆ తరువాత అమ్మవారికి షోడశోపచార పూజ చేయండి. షోడశ ఉపచారాలు అంటే మొత్తం 16 ఉపచారాలు. ఆ పూజ చేస్తూ 10 ఉపచారాలు పుష్పము ఆభరణం అయ్యాక అప్పుడు అంగ పూజ చేయండి అమ్మవారికి. ఆ తరువాత మీకు వారాహిదేవి స్తుతి ఉంది, అది తప్పకుండా చేయండి. చాలా చిన్న స్తుతి, చాలా గొప్పగా ఉంటుంది అమ్మవారి స్తుతి. అది అయ్యాక మీకు ఇంకా సమయం ఉందనుకోండి, వారాహి అమ్మవారి అష్టోత్తరం చదువుకోండి. ఇంకా సమయం ఉంటే కవచం చదువుకోండి. ఇవేవి కాకపోయినా 16 నామాలు ఉన్నాయి, అవి కూడా చదువుకుంటూ చక్కగా పువ్వులతోనో కుంకుమతోనో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ప్రతిరోజు, అష్టోత్తరంతో కానీ నామాలతో కానీ. లేదు మీకు లలితా సహస్రనామం వచ్చు అనుకోండి, అది కూడా చదువుకోండి. లలితమ్మవారు వారాహిదేవి ఒక్కరే. లలితమ్మవారి యొక్క నేను అహం అనే ప్రజ్ఞ నుంచి వారాహి అమ్మవారు పైకొచ్చారు. అందువల్ల లలితాదేవి తనలోంచి తనే సృష్టించుకున్న శక్తి వారాహి అమ్మవారు. అందుకని లలితా సహస్రనామం కూడా చదువుకోవచ్చు. ఆ తరువాత పంచోపచారాలు చేయండి. అంటే ధూపం, దీపం, నైవేద్యం అలాంటివి. ధూపం అమ్మవారికి చాలా ప్రీతి, వారాహి అమ్మవారికి. అందుకని రోజు ఏం చేస్తారంటే చక్కగా సాంబ్రాణి పొగలాంటిది తీసుకొచ్చి వేయండి. లేకపోతే అగరబత్తులో ఒక 2, 3 వెలిగించి ధూపం ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి, కెమికల్స్తో చేసినవి, బొగ్గు పొడితో చేసినవి అలాంటి అగరబత్తులు వెలిగించకండి. చక్కగా స్వచ్ఛమైనవి వెలిగించండి. ఎందుకంటే అమ్మవారికి ధూపం అంటే ప్రీతి కాబట్టి మనం ఇచ్చేది స్వచ్ఛంగా ఉండాలి. ఇంకా నైవేద్యం ఏం పెట్టాలండి అమ్మవారికి? ప్రతిరోజు తప్పకుండా బెల్లపు పానకం పెట్టండి వారాహి అమ్మవారికి. బెల్లాన్ని నీళ్ళల్లో వేసి కొంచెం ఏలకులు అవి ఆ పొడి జల్లితే కనుక బెల్లపు పానకం తయారవుతుంది కదా,
ఆ పానకాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టండి. ఆ తర్వాత నవరాత్రులు చేసేటట్టయితే ప్రతిరోజు ఏదో ఒక అన్నప్రసాదం పెట్టటం మంచిది అమ్మవారికి. అంటే పులిహార కానీ, చక్కెర పొంగలి కానీ, మామూలు కట్టు పొంగలి కానీ, ఏదో ఒక అన్నప్రసాదం ప్రతిరోజు నైవేద్యం పెట్టటం మంచిది. కానీ బెల్లపు పానకం మాత్రం మానకండి. ఇలాగా 9 రోజులు దీక్షగా చేసుకోండి. ఆఖరి రోజు ఉద్వాసన చెప్పాలి కదా అమ్మవారికి. అది గూడా ఎలా చెయ్యాలి అనేది శ్రీవాణి ఛానెల్‌లో ఒక నిమిషం వీడియో ఉంది చూడండి. అప్పుడు ఏం చేస్తారంటే అమ్మవారికి ఒక చీర, రవిక పెట్టండి. అంటే మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువ వచ్చి 9 రోజులు ఉన్నారనుకోండి, సాగనంపేటప్పుడు చక్కగా అవి పెట్టి పంపిస్తారు కదా! అలాగే అమ్మవారికి ప్రేమగా చీర, రవిక పెట్టండి. అంటే లేదండి నేను చీర పెట్టలేను. పర్వాలేదు రవిక పెట్టండి. పసుపు, కుంకుమ అవన్నీ అమ్మవారికి ఇచ్చి అప్పుడు సాగనంపండి. అయితే ఆ చీర ఏమి చేయాలి అంటే మీరే కట్టుకోవచ్చు. లేకపోతే మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువ వచ్చారనుకోండి, వాళ్ళనే వారాహి అమ్మవారి స్వరూపం కింద భావించి వాళ్ళకి ఆ చీర పెట్టండి. ఎలాగైనా పర్వాలే. కాకపోతే కొన్ని నియమాలు గుర్తుపెట్టుకోండి. నవరాత్రి దీక్షలా చేయదలుచుకుంటే మాత్రం మీరు మొదలుపెట్టాక ప్రతిరోజు 9 రోజుల పాటు చేయాలి. అంతేగాని ఏదో మూడో రోజు నేను షాపింగ్‌కెళ్ళాలండి ఈరోజు, నాలుగో రోజు మా ఇంటికి బంధువులొస్తున్నారండి, అలాగ మధ్యలో బ్రేక్ ఇవ్వకండి. దీక్ష అంటూ చేస్తే నిష్టగా చేయండి. అలాగే దీక్ష చేసిన 9 రోజులు బ్రహ్మచర్యం, సాత్విక ఆహారం, అలాగనే వీళ్ళ మీద, వాళ్ళ మీద నోరు పాడేసుకోవడం అలాంటివి చేయకండి. ధర్మ మార్గంలో నడవండి. ఇవేవి నేను పాటించలేనండి. అంటే నాకు పొద్దున్న లేవగానే ఎవరో ఒకళ్ళని తిట్టకపోతే నేను తట్టుకోలేను. ప్రతిరోజు నేను తిట్టాలండి అనుకున్నారనుకోండి, అప్పుడు ఈ దీక్ష చేయకండి. అలాగే బ్రహ్మచర్యం అసలు మా భార్యాభర్త పాటించలేమండి. మేము 9 రోజుల పాటు వేరే ఉన్నామంటే విడాకులకొచ్చేస్తుంది మాకు అనుకున్నారనుకోండి, అసలు ఇలాంటి దీక్షలు చేయకండి. అప్పుడు మామూలుగా అమ్మవారి పూజ ఏ రోజైనా చేసుకోవచ్చు, చేసుకోండి. నవరాత్రి దీక్ష కింద చేస్తే మాత్రం తప్పకుండా ఈ నియమాలు పాటించాలి. మరి మీకో సందేహం వస్తుంది. స్త్రీలు ఇంట్లోకి రాకూడదు కదా! మరి అప్పుడెలాగండి? నిజంగానే అలాంటి అడ్డంకి వచ్చిందనుకోండి, ఒక 4 రోజులు మానేసేసి, 5వ రోజు నుంచి పూజ చేసుకోండి. ఆ 4 రోజులు ఇంట్లో ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, చక్కగా ఆడియో పెట్టేసుకొని మీరు చేసేసుకోవచ్చు. అది పెట్టుకుని పానకం ఆరిగింపు పెట్టమనండి. పానకం అయితే ఎవరైనా తయారు చేయగలరు కదా! అయిపోయాక మీరు 5వ రోజు నుంచి చేసుకోండి. అలాగనే ఆఫీస్‌లో ఏదో ఇష్యూ వచ్చింది. అప్పుడెలాగండి? అంటే సామాన్యంగా గుర్తుపెట్టుకోండి. ఇలాంటివేవైనా భార్యాభర్త కలిపి చేస్తే కనుక వాళ్ళిద్దరి మధ్య సఖ్యత పెరుగుతుంది. ఆ ఇంటికి ఒక శక్తొస్తుంది. మా ఇంట్లో కూడా సంవత్సరంలో 4 నవరాత్రులు నేను, నా భార్య కలిసే పూజా మందిరంలో కూర్చొని చేస్తాం. ఎప్పుడు చేసినా. అందువల్ల ఒకవేళ భర్తకో, భార్యకో ఇలా ఏదైనా లేట్ అవుతుంది అనుకుంటే రెండో వాళ్ళు చేసి లేకపోతే ఇంటికొచ్చాక కనీసం పంచోపచార పూజైనా చేయండి. నవరాత్రులు మొదలుపెట్టాక అది మర్యాద. ఇప్పుడు ఇంతకీ అమ్మవారిని పూజిస్తే ఏమొస్తుంది అంటే అన్నిటికన్నా ముఖ్యమైనది మహర్షులు చెప్పింది ఏమిటంటే అమ్మవారు లలితాదేవి యొక్క అహం అనే స్ఫురణ నుంచి పుట్టారట. అంటే లలితాదేవి యొక్క నేను అనే స్ఫురణ ఎవరో అదే వారాహిదేవి. అందువల్ల మనలో అహంకారం ఉందనుకోండి, కొన్ని కొన్ని సార్లు చూడండి అహంకారం ఉంటే ఒళ్ళు తెలీదు. చిన్నుండదు, పెద్దుండదు, ఎవరిని పడితే వాళ్ళని ఎంతొస్తే అంత మాట్లాడతాం. అది ఒక బలహీనత కింద అయిపోయి, అయ్యో! తగ్గించుకోవాలి అని ఎప్పుడైనా పశ్చాత్తాపం కలిగిందనుకోండి, వారాహి అమ్మవారిని పూజించండి. వెంటనే అహంకారం తీసేస్తుంది అమ్మవారు. ఆ తరువాత కష్టాల్లో కూరుకుపోయిన వాళ్ళు, భూ సంబంధమైన తగాదాలు, కోర్టు కేసులు, లేకపోతే ఎవరో మా స్థలం ఆక్రమించేసారండి, మేమేం చేయాలి? వాళ్ళకి డబ్బులిచ్చాం వెనక్కి ఇవ్వట్లేదండి. అలా మన శక్తికి మించిన పనులుంటాయి. అప్పుడు అమ్మవారిని పూజించుకోండి. అమ్మవారు ఆ సమస్యని పరిష్కరిస్తారు. ఎందుకంటే భూమిని ఉద్ధరించిన వరాహస్వామి యొక్క శక్తి వారాహిదేవి. భూ సంబంధమైన సమస్యలన్నీ తీరుస్తుంది అమ్మవారు. ఆ తరువాత ముఖ్యమైనది శత్రునాశనం. మీరు ఎవ్వరిని ఏం చేయకపోయినా సరే, మీకు కొంచెం పేరు రావడమో, జీవితంలో మీరు ఎదగడమో సంభవించిందనుకోండి, వెంటనే మీ మీద పడి ఏడ్చేవాళ్ళు బోలెడుమందుంటారు. ముఖ్యంగా మీ బంధువుల్లోనే ఉండొచ్చు, లేకపోతే మీ ఆఫీస్‌లో కొలీగ్స్ ఉండొచ్చు. కొన్ని కొన్ని సార్లు మీ మీద బురద జల్లుదామని చూడొచ్చు. అలా ఎవ్వరు చేసినా వాళ్ళ మీద కక్ష కట్టకండి. ఎందుకంటే మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు వీలున్నంత వరకు సాత్వికమైన మార్గంలో వెళ్ళడానికే ప్రయత్నించాలి. అలాంటప్పుడు అమ్మవారి పూజ చేయండి. తీసి పాడేస్తారు అమ్మవారు. మీ మీద వేలు పెడితే కాలిపోతుంది అలా చేస్తారు అమ్మవారు. ఆ తరువాత ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే అమ్మవారు సస్యదేవత. అమ్మవారి చేతిలో చూడండి మీరు నాగలి, రోకలి ఉంటాయి. పంటకి సంబంధించినవన్నీ అమ్మవారి చేతిలో ఉన్నాయి. అమ్మవారిని పూజిస్తే కనుక మీ పంటలకి వాటికి ఎంతో ప్రయోజనం. రైతులు ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, చక్కగా పొలంలో చిన్న గూడు కట్టి వారాహి అమ్మవారి పటం పెట్టుకుని రోజు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక దీపం వెలిగించి, ఒక అగరబత్తి వెలిగించి, ఓ 2 పువ్వులు అమ్మవారికి పెట్టి నమస్కారం చేసుకోండి. ఆ పూజ చాలు. తల్లి కదా పొంగిపోయి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది.
తర్వాత ఇంకొక ప్రయోజనం ఏమిటంటే, దుష్ట ప్రయోగాలు ఎవరైనా చేశారు అని అనిపించిందనుకోండి, సామాన్యంగా మనం ఏం చేస్తామంటే వెళ్ళి వేలు, లక్షలు తగలేసుకుంటూ ఉంటాం. అవసరం లేదు. వారాహి అమ్మవారిని పూజించండి. ఆవిడ దండనాథా దేవత. అంటే లలితాదేవికి సైన్యాధ్యక్షురాలు. తాట తీసేస్తుంది అలాంటి వాటిల్ని. అందుకని అమ్మవారి పూజ శ్రద్ధగా చేయగలిగితే కనుక ఏ దుష్ట శక్తి మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఇంకొక ప్రయోజనం ఏమిటి అంటే ఆరోగ్యాభివృద్ధి. కొన్నిసార్లు నిర్ధారణ కాని వ్యాధులు కానీ, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా తగ్గని వ్యాధులు కానీ ఉంటాయి. అవి అమ్మవారి దయ ఉంటే వెంటనే తగ్గుతాయి. అసలు మన ఛానల్లో అలాంటి సంఘటనలు వింటూ ఉంటే మనస్సు పొంగిపోతుంది. మీకు తొందరలో వినిపిస్తా నేను. ఎందుకోసం అంటే పురాణంలో చెప్పిన దాని ప్రకారం అమ్మవారి రథంలో ధన్వంతరి, అశ్విని దేవతలు కొలువై ఉంటారట. మరి వాళ్ళందరూ అమ్మవారి రథంలో ఉన్నారు అంటే అర్థం ఏమిటంటే అమ్మవారి పరివారం. మనం శ్రద్ధగా పూజ చేయగలిగితే కనుక అటువంటి ఇబ్బందుల నుంచి అమ్మవారు బయటపడేస్తారు. ఇప్పుడు ఇంతకీ ఇవన్నీ చెప్తున్నాను కదా అని మీరు ఆ కోరికల చిట్టా పక్కన పెట్టుకుని ఆ చదువుతో అష్టోత్తరంలాగా పూజ మాత్రం చేయకండి. ఏ పూజ అయినా చేస్తే ఈ ప్రయోజనం వస్తుంది అని మహర్షులు చెప్పారంటే అర్థం అది చేస్తే ఆ భక్తిగా ప్రయోజనం వస్తుంది తప్ప ఆ ప్రయోజనం కోసం ఆ పూజ చేయకూడదు. అది చాలా పొరపాటు. అమ్మ ప్రేమ కోసం చెయ్యండి. అమ్మా నీ దయ కావాలి, అమ్మా నీ ప్రేమ కావాలి, మళ్ళీ నీ అనుగ్రహం కదమ్మా నవరాత్రి పూజ చేసుకుంటున్నావు, నీ అనుగ్రహంతో కిందటి సంవత్సరం చేసుకున్నాను తల్లి, ఈ సంవత్సరం కూడా చేసుకుంటున్నావు అని అలా ప్రేమతో తపించిపోయి చేయండి తప్ప కోరికల చిట్టా పెట్టుకు మాత్రం చేయకండి. చేస్తే అది వ్యాపారం అవుతుంది తప్ప పూజ అవ్వదు. మనం శ్రద్ధగా పూజ చేస్తే మన కర్మను ఎలా కరిగించాలో, ఏ కోరిక తీరిస్తే మనకి మంచిదో, ఏది తీర్చకూడదో అవన్నీ అమ్మవారికి తెలుసు. ఆవిడ మీద భక్తితో చేయడం మాత్రమే మనం చేయాలంతే. ఇప్పుడు వారాహి అమ్మవారి గురించి కొంతమంది అమాయకంగా అడుగుతున్న కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అలాంటి ప్రశ్నలన్నీ మా అడ్మిన్ అన్ని పోగేస్తే అవన్నీ కలిపి ఒక 10 రకాల ప్రశ్నల కింద తయారయ్యాయి. వాటన్నిటికీ సమాధానాలు చెప్పమని అడిగాడు. అవి మీకు రాబోయే వీడియోలో చెప్తా. ఆ వీడియోలో విన్నారంటే మీకు ఇంకా వారాహీదేవి గురించి ఏ రకమైన ప్రశ్న ఉండదు. భక్తి మాత్రమే మిగులుతుంది అంతే. అందరికీ వారాహి అమ్మ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, అమ్మవారి దయ వల్ల ఇంకొన్ని వేల జీవితాలు మారాయి అనుకోండి, నాకన్నా సంతోషించే వాళ్ళు ఇంకెవరూ ఉండరు. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.